గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ సోల్స్. రామాయణం కథలో రాముడు, లక్ష్మణుడు, సీత 14 సంవత్సరాలకి వనవాసంకి వెళ్తారు కదా. అలా వనవాసం వెళ్ళేటప్పుడు లక్ష్మణుడికి రాముడిని భద్రంగా చూసుకోవాలని అనేసి నిద్రదేవితో నిద్రపోకుండా ఉండడానికి ఒక వరం అడుగుతాడు. నిద్రదేవి ఆ వరం ఇవ్వడానికి ఒక షరతు పెడుతుంది. ఏంటి ఆ షరత్ అంటే, లక్ష్మణుడి నిద్రని ఇంకొకరు తీసుకోవాలనేదే ఆ షరతు. అది విన్న ఊర్మిళ ఆ నిద్ర తను తీసుకుంటుంది అనేసి మాటిస్తుంది. అప్పుడు లక్ష్మణుడి నిద్ర అంతా ఊర్మిళకి వెళ్తుంది. 14 సంవత్సరాలు ఊర్మిళ నిద్రలోనే ఉంటుంది. ఈ కథలో ఊర్మిళ చేసిన సాక్రిఫైస్ మనలో ఎన్ని మందికి తెలుసు? రామాయణం కథ అంటే రాముడు, లక్ష్మణుడు, సీత గురించే మాట్లాడతారు, కానీ ఊర్మిళ గురించి ఎవరు పెద్దగా మాట్లాడరు కదా. అలా మన జీవితాల్లో సైలెంట్ సాక్రిఫైసెస్ చేసే ఎందరో ఉన్నారు. అందరూ వాళ్ళ గురించి మాట్లాడరు. అందుకని వాళ్ళ సాక్రిఫైసెస్ ఎవరికి తెలవకుండా పోకూడదు. ఈ కథలో నాకు ఊర్మిళ చేసిన సాక్రిఫైస్ చాలా నచ్చింది. అది మీతో షేర్ చేయాలని అనుకున్నాం. మీకు ఇది నచ్చితే అందరితో షేర్ చేసుకోండి. శివాయ నమః.